పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పాక్ ప్రధాని షహాబాద్ షరీఫ్ ఆసుపత్రిలో చేరిన విషయం బయటకు వచ్చింది. పాకిస్తాన్ ప్రధానమంత్రిని రావల్పిండిలోని కాంభైడ్ మిలిటరీ హాస్పిటల్ చికిత్స కోసం చేర్చినట్లు పాక్ ప్రధానమంత్రి కార్యాలయం నుండి విడుదలైన ఒక రహస్య లేఖ ద్వారా తెలిసింది. ఆయన పైల్స్ వ్యాధితో బాధపడుతుండగా చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించినట్లు లేఖలో పేర్కొన్నారు. పాక్ ప్రధానమంత్రి కార్యాలయ ప్రధాన కార్యదర్శి అసద్ రెహమాన్ గిలానీ పేరుతో ఈ లేఖ విడుదలైంది. ఈ లేఖ ప్రకారం ప్రధానమంత్రి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్య నిపుణులు సూచించిన చికిత్స ఆయనకు సానుకూలంగా స్పందిస్తున్నారని తెలిపారు ప్రధానమంత్రి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. హారిక, పహల్గావ్ దాడి ఘటన తర్వాత పాకిస్తాన్ పాలకులపైన అంతర్జాతీయంగా తీవ్రస్థాయిలో ఒత్తిడి అనేది కూడా పెరుగుతుంది. దేశం నుంచి అదేవిధంగా విదేశాల నుంచి కూడా వస్తున్న ఒత్తిడితోటి వాళ్ళు ఆ ఒత్తిడిని తట్టుకోలేని పరిస్థితి అనేది కూడా ఉంది. పాకిస్తాన్ లో పరిస్థితులు లాంటివి కూడా చాలా దుర్భరంగా మారాయి. ఇంటర్నల్గా కూడా అక్కడ అంతర్యుద్ధం అనేది కూడా మొదలయ్యే పరిస్థితులు లాంటివి కూడా కనపడుతున్నాయి. అయితే ఈ పహల్గావ్ దాడి ఘటన తర్వాత భారతదేశం పాకిస్తాన్ను అన్ని విధాలుగా అష్టదిగ్బంధనం చేయాలని చెప్పేసి చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా పాకిస్తాన్ పాలకులు తీవ్రస్థాయిలో ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. నిన్న తన అన్న నవాజ్ షరీఫ్తో సమావేశమైన షహబాజ్ షరీఫ్ సాయంత్రం అకస్మాత్తుగా హాస్పిటల్ పాలయ్యారు. ఆయన ఎప్పటి నుంచో కూడా పైల్స్ సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నారు. అయితే హెవీ బ్లీడింగ్ అనేది కూడా కావడం కారణంగా ఆయనను హాస్పిటల్లో చేర్చినట్లుగా అక్కడి ప్రధాని కార్యాలయ వర్గాలు కూడా చెప్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో షహబాజ్ షరీఫ్ తీవ్రస్థాయిలో ఒత్తిడి ఎదుర్కోవడమే ఈ అనారోగ్యానికి ప్రధాన కారణం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఆయన ఆరోగ్య పరిస్థితి అనేది కూడా బాగానే ఉందని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అనేది కూడా ఎదుర్కొంటున్నారు. గత కొద్ది కాలంగా చూసినట్లయితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ షహబాజ్ షరీఫ్ ఇద్దరి మధ్య కూడా విభేదాలన్నింటి కూడా తారాస్థాయికి చేరుకున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ విభేదాలన్నింటి కూడా ఆయన అనారోగ్యానికి ప్రధాన కారణం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఈ పరిణామాలంటి ఈ విధంగా ఉంటే భారతదేశం పాకిస్తాన్ అంతర్జాతీయ పరంగా అనేక వేదికలపైన పాకిస్తాన్ పైన ఒత్తిడి కూడా తెస్తోంది. ముఖ్యంగా యునైటెడ్ సెక్రటరీ ఐక్యరాజ్య సమితిలో ఈరోజు జరిగిన ప్రసంగంలో కూడా పాకిస్తాన్ యొక్క వ్యవహార శైలిని కూడా భారత ప్రతినిధులు దుమ్మెత్తిపోయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఆ దేశం టెర్రరిస్టులకు స్వర్గధామం, టెర్రరిస్టులకు మద్దతు ఇస్తున్నాం, గత 3 దశాబ్దాలుగా పాకిస్తాన్లో టెర్రరిస్టు ముఖాలను పెంచి పోషిస్తున్నామని చెప్పేసి ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఒక న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూను అంతర్జాతీయ పరంగా భారతదేశం ఎండగట్టే ప్రయత్నం కూడా చేస్తోంది. అయితే ఒకవైపు దౌత్యపరంగా పాకిస్తాన్పై ఒత్తిడి తెస్తున్న భారత ప్రభుత్వం పాకిస్తాన్పై అష్టదిగ్బంధనం చేయాలని చెప్పేసి కూడా చూస్తోంది. అంటే పాకిస్తాన్కు ఉన్న అన్ని మార్గాల ద్వారా కూడా ఆ దేశంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది. అయితే మిలిటరీ చర్య, సైనిక చర్య అనేది కూడా చివరి అస్త్రంగా కూడా ఉపయోగించాలని చెప్పేసి కూడా భారత్ భావిస్తోంది. అయితే దీనికంటే ముందుగా ఎప్పుడైతే పహల్గావ్ దాడి ఘటన అనేది జరిగిందో ఆ పహల్గావ్ దాడి ఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్పై ఆర్థిక పరంగా అదేవిధంగా ఇటు వాణిజ్యపరంగా దాంతోపాటుగా దౌత్యపరంగా కూడా అనేక ఆంక్షలను కూడా విధించడం జరిగింది. పాకిస్తాన్తో చేసుకున్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్ పౌరులకు ఉన్న వీసాలన్నింటినీ కూడా రద్దు చేశారు. ఈ రోజుతోటి ఈ వీసా గడువు అనేది కూడా ముగుస్తుంది. దేశంలో ఉన్న పౌరులందరినీ కూడా విడిచి వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశాలన్నీ కూడా జారీ చేశారు. పాకిస్తాన్తో వర్తక వాణిజ్య ఒప్పందాలన్నింటినీ కూడా నిలుపుదల చేస్తున్నట్లుగా కూడా ప్రకటించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఇటు పాకిస్తాన్ భారతదేశం అష్టదిగ్బంధనం చేయడంతో ఆ దేశంలో ఆందోళన అనేది కూడా రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి అనేది కూడా ఇక్కడ కనపడుతోంది. సో మొత్తం మీద కూడా ఈ పహల్గావ్ దాడి ఘటనలో పాల్పడిన ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో అందులో 3 పాకిస్తాన్కు చెందిన వాళ్ళే అని చెప్పేసి కూడా నిరూపితమైంది. అందులో ఒక వ్యక్తి పాకిస్తాన్లో పారా మిలిటరీ కమాండర్గా కూడా పనిచేశారు. అతనికి సంబంధించిన ఆధారాలను కూడా భారతదేశం సంపాదించి అంతర్జాతీయ పరంగా ముందు పెట్టింది. ఎందుకంటే పాకిస్తాన్కు ఇందులో ఎటువంటి సంబంధం లేదు, స్వతంత్ర దర్యాప్తు అనేది కూడా చేయాలి, పాకిస్తాన్పై లేనిపోని అబండాలు వేస్తున్నారని చెప్పేసి ఆ దేశ ప్రధాని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ దాడిలో పాల్గొన్నది ఎవరు అనే దాని గురించి ఏదైతే వీడియో ఫుటేజ్ ఏదైతే ఉందో, మామూలుగా ఫోటోలకు సంబంధించిన ఫుటేజ్ ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా సేకరించి వాటి ఆధారంగా ఈ దాడులలో పాల్పడిన వ్యక్తి పాకిస్తాన్కి సంబంధించి మాజీ మిలిటరీ పారా కమాండర్ అని చెప్పేసి కూడా తేల్చడంతో ఇప్పుడు పాకిస్తాన్ దీనిపైన నోరు మెదపని పరిస్థితి అనేది కూడా నెలకొంది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్పై భారత ప్రభుత్వం మరిన్ని ఆర్థిక అదేవిధంగా వ్యూహాత్మకమైన ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది.
ముఖ్యంగా పాకిస్తాన్కు సంబంధించిన ఎయిర్ స్పేస్ ఏదైతే ఉందో అంటే ఇండియా మీదుగా వెళ్లే విమానాలకు సంబంధించిన ఎయిర్ స్పేస్ను మూసివేయాలన్న ఆలోచన కూడా భారతదేశం చేస్తోంది. దీనికి సంబంధించి కూడా అధికారికంగా నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. దాంతోపాటుగా సముద్ర మార్గం అంటే భారతదేశం మీదుగా కరాచీ పోర్టుకు నౌకల ద్వారా సరుకు రవాణా అనేది కూడా జరుగుతుంది. కాబట్టి పాకిస్తాన్కి వెళ్లే సరుకు అదేవిధంగా ఇంధనాన్ని కూడా ఈ అరేబియా సముద్రంలోనే అడ్డుకోవాలని చెప్పేసి కూడా భారత భావిస్తోంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం ఆలోచన అనేది కూడా చేస్తుంది. అంటే పాకిస్తాన్ ఇంకా దిగిరాక భారతదేశంతో యుద్ధాన్ని కనుక కోరుకున్నట్లయితే ఇటు ఎయిర్ స్పేసు అదేవిధంగా సీ పోర్ట్ స్పేసు ఈ రెండు కూడా మూసివేయడంతో పాటుగా పాకిస్తాన్కు ముఖ్యంగా ఎగుమతి అవుతున్న ఫార్మా ఎగుమతులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నిలుపుదల చేయాలని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం చేసే కార్యక్రమం అనేది కూడా జరుగుతుంది. ఒకవేళ పాకిస్తాన్ సంబంధించిన విమానాలకు భారతదేశం యొక్క గగనతలాన్ని కనుక మూసివేసినట్లయితే పాకిస్తాన్ అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అంటే పాకిస్తాన్ ఎయిర్లైన్స్ అనేటివి ఇప్పటికే భారీ నష్టాల్లో ఉన్నాయి. దీనివల్ల మరింత నష్టాలంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. సో ముఖ్యంగా భారతదేశం నుంచి వెళ్లాల్సిన విమానాలంటివి దక్షిణాసియాలోని ఇతర దేశాలకు వెళ్ళి చైనా లేదా శ్రీలంక మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి అనేది కూడా ఉంటుంది. సో దీనివల్ల హైయెస్ట్ ఫ్యూయల్ అనేది కూడా ఖర్చు అవుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో మొత్తం మీద కూడా ప్రయాణ దూరం అనేది కూడా పెరగడంతో టికెట్ల రేట్లన్నింటి కూడా పెరుగుతాయి, ఇంధన ఖర్చు అనేది కూడా పెరుగుతుంది. ఇది పాకిస్తాన్ ఎయిర్లైన్స్ సంస్థని తీవ్రంగా దెబ్బతీసే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా వాణిజ్య విమానాలను షెడ్యూల్ని ఆలస్యం చేయడం ఇలాంటివన్నీ కూడా పాకిస్తాన్కు నష్టాలంటి కూడా చేకూర్చే అవకాశం కూడా ఉంది. దాంతోపాటుగా ముఖ్యంగా చూసినట్లయితే పాకిస్తాన్కు నౌకా మార్గాన్ని బంద్ చేయాలనేది ఒక ఆలోచనగా కనపడుతోంది. ఎందుకంటే పాకిస్తాన్ యొక్క వాణిజ్య కార్యకలాపాలకు సీపోర్టును మూసివేయడం అనే నిర్ణయం అనేది చాలా దెబ్బగా పరిణమించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా కరాచీ పోర్ట్ నుంచి పాకిస్తాన్కి సంబంధించిన కరాచీ పోర్ట్ నుంచి ఎగుమతి దిగుమతి లాంటివి కూడా జరుగుతాయి. కాబట్టి దీన్ని అడ్డుకోవడం ద్వారా పాకిస్తాన్ యొక్క వాణిజ్యం పైన తీవ్ర స్థాయిలో ప్రభావం చూపించేందుకు అవకాశం అనేది కూడా ఉంటుంది. సో మొత్తం మీద కూడా ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇటు ఈ చర్యలన్నీ కూడా తీసుకోవడం ద్వారా అదేవిధంగా అరేబియా సముద్రంలో సైనిక విన్యాసాలు కూడా చేయడం ద్వారా పాకిస్తాన్ ముప్పతిప్పులు పెట్టి దారికి తేవచ్చు అనేది కూడా భారత ప్రభుత్వం యొక్క ఆలోచనగా కనపడుతోంది. హారిక, థ్యాంక్ యూ శిరీష్.